శివాయ శ్రీమాత్రే నమః. శ్రీవాస్తు వాస్తవం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఇంటికి సంబంధించినటువంటి అన్నదమ్ముల యొక్క గదుల యొక్క నిర్మాణాన్ని మనం ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి, ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకుంటే దాని యొక్క మంచి రిజల్ట్ వస్తుంది, ఏ విధంగా అయితే ఏర్పాటు చేసుకుంటే దాని యొక్క చెడు రిజల్ట్ వస్తుందనే విషయాన్ని మన యొక్క వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క వీడియోస్ చూసి మాకు ఫోన్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క అడ్రస్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో మేము వాస్తు నిపుణులుగా పనిచేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు సంబంధించినటువంటి వాస్తు సంబంధించినటువంటి ఏమైనా లోపాలు ఉంటే, అదేవిధంగా నీ యొక్క ఆర్థికంగా గాను ఆరోగ్యకంగాను ఏమైనా సమస్యలు ఉంటే వాటికి పరిష్కార మార్గాలు చూపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా యొక్క వీడియోలు చూసి ఎంతో కొంత మీరు వాస్తుపై అవగాహన తెచ్చుకుంటారని ఆశిస్తున్నాం. ఈరోజు మనం అన్నదమ్ముల యొక్క గదుల యొక్క నిర్మాణాన్ని ఏ విధంగా మనం పంచుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు కట్టేటప్పుడు తీసుకోవాల్సినటువంటి స్థలం యొక్క పరిమాణాన్ని చతురస్రము లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి స్థలాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ యొక్క ఇంటి స్థలాన్ని చతురస్రాకారంలో కానీ దీర్ఘచతురస్రాకారంలో కానీ తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఇదొక ఇంటి యొక్క నిర్మాణం అనుకుంటే ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. ఈ యొక్క ఇంటిలో ఈ యొక్క గృహంలో ముగ్గురు అన్నదమ్ములు నివసించేటప్పుడు వాళ్ళ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే మనం లైన్ మీద అంటే విజిటింగ్కి వెళ్ళేటప్పుడు ఇలాంటి సమస్యలన్నీ మనం ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ సమస్యలు మళ్ళీ మనం ఒక క్లాసెస్ రూపంలో మళ్ళీ వీడియోస్ మనం చేసి 10 మందికి మంచి జరగడం కోసం ఈ యొక్క అనుభవాలని పంచడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఏమైనా దోషాలు ఉంటే, ఏమైనా లోపాలు ఉంటే చర్య చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఇదొక ఇంటి యొక్క నిర్మాణం అనుకుంటే ఈ యొక్క ఇంటి యొక్క నిర్మాణంలో ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు నివసిస్తూ ఉంటారు. నివసిస్తూ ఏం జరుగుతూ ఉంటారంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పెద్దవాడు నైరుతిలో నివసిస్తాడు, ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2 చిన్నవాడు, నెంబర్ 3 మూడోవాడు. మొత్తం ముగ్గురు అన్నదమ్ములు ఈ యొక్క ఇంటిని తీసుకొని ఇంట్లో నివసిస్తున్నారు. అలాగే ఉత్తరం ద్వారాలు, ముగ్గురికి కూడా ఉత్తరం ద్వారాలుతో ఇంట్లోని వీళ్ళు నివసిస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే పెద్దవాడి యొక్క బెడ్రూము, రెండవ బెడ్రూము, హాలు, వంటగది. అదే రెండోవాడిది బెడ్రూము, రెండవ బెడ్రూము, హాలు, వంటగది. అదేవిధంగా మూడోవాడిది బెడ్రూము, రెండవ బెడ్రూము, వంటగది, హాలు. ఈ విధంగా వాళ్ళ యొక్క జీవితాన్ని కొద్ది రోజులు ఇల్లు కట్టిన ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు వాళ్ళ యొక్క జీవితాన్ని ఈ యొక్క ఇంటిలో కొనసాగిస్తూ ఉంటారు. కొనసాగిస్తూ ఉన్నప్పుడు ప్రస్తుతానికి రిజల్ట్ అంతా బాగానే ఉంటుంది. కానీ ఇందులో ఎవరో ఒకరు ఒక ఆర్థికంగా వెనకబడి ఉంటారు, ఒకరు ముందుగా ఉంటారు. ఆ ముందంజలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో ఒక ఆలోచన వస్తుంది. అంటే ఏదో ఒక దిక్కులోని, ఏదో ఒక మూలలోని, ఏదో ఒక వైపు ఒక రూమ్ని ఏర్పాటు చేసి ఎక్కువ పెంచాలి, రూమ్ సైజు పెంచి రూమ్ని ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన వల్ల ఈ ఇంటిలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి పైన యొక్క దోషం వాళ్ళ పైన పడుతుంది. కాబట్టి ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు కానీ, 2 అన్నదమ్ములు కానీ, 4 అన్నదమ్ములు ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏ విధంగా అయితే ఉందో ఆ ఇంటిని అదే విధంగా ఉంచాలి. చతురస్రాకారంలో ఉంటే చతురస్రాకారంలో ఉంచాలి, దీర్ఘచతురస్రాకారంలో ఉంటే దీర్ఘచతురస్రాకారంలో ఉంచాలి. అంతే తప్ప ఏ మూలకైనా సరే మనం ఎక్స్టెన్షన్గా పెంచి రూమ్లు ఏర్పాటు చేయడం ద్వారాగా దాని యొక్క ఎఫెక్ట్ ఆ ఇంట్లో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి పైన పడుతుంది. కాబట్టి ఈ లాజిక్ను ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఎందుకంటే ఉదాహరణకు ఈ యొక్క నైరుతి ఇది నైరుతి కదా, ఈ నైరుతి పక్కనే పడమర వైపు పెద్దవాడు ఉంటాడు. శాస్త్రం ప్రకారంగా పెద్దవాడు పడమర వైపు నివసించాలి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా
ఒకవేళ ఎక్స్ట్రాగా ఏదైనా సామాన్లు పడేసుకోవడానికో లేదంటే ఎక్స్ట్రా ఇంకో బెడ్రూమ్ కింద డబ్బులు చూసుకొని ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ ఈ నైరుతిలోని వాళ్ళు ఎక్స్ట్రాగా రూమ్ని ఏర్పాటు చేసి ఎక్స్ట్రాగా మళ్ళీ ఈ పెద్దవాడికి సంబంధించిన గది తినంగాన పోర్షన్ తినంగాన వీడేం చేస్తారంటే ఎక్స్ట్రాగా ఇక్కడ నైరుతిలో ఒక రూమ్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ చేసుకోవడం ద్వారా ఇంట్లో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఈ నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి పైన పడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క ఇంటి యొక్క నైరుతి పడమర నైరుతి కానీ దక్షిణ నైరుతిలో కానీ గోడను టచ్ చేస్తూ బిల్డింగ్ని టచ్ చేస్తూ రూముల్ని ఏర్పాటు చేశారంటే దీని యొక్క దోషం ఇది చతురస్రం లేదా దీర్ఘచతురస్రాకారాన్ని కోల్పోయి త్రికోణము లేదంటే రెక్టాంగిల్ ఏదో రకరకాల యాంగిల్లో ఈ యొక్క బిల్డింగ్ ఆకారం వాస్తు ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నైరుతిలో ఎక్స్ట్రాగా రూమ్ని ఏర్పాటు చేయడం ద్వారా దీని యొక్క ఎఫెక్ట్ ఇందులో నివసిస్తున్నటువంటి చిన్న వాళ్ళైనా లేదంటే వేరే ఎక్స్ట్రా వాళ్ళపైన దీని యొక్క ఎఫెక్ట్ పడుతుంది. ఈ పడడం ద్వారా హార్ట్ అటాక్లు రావడం లేదంటే చనిపోవడం లేదంటే మందుకు బానిసలు అయిపోవడం లేదంటే యాక్సిడెంట్లుగా అవడం వాళ్ళపైన చూపిస్తూ ఉంటుంది దీని యొక్క ఎఫెక్ట్. ఈ నైరుతి పెంపు వల్ల ఇది ఒక ఎఫెక్ట్ వీళ్ళపై చూపిస్తూ ఉంటుంది. కాబట్టి అదే విధంగా వీధి ఉన్నది ఈ చివరి వాళ్ళకి ఏంటంటే తూర్పు ఎక్కువ స్థలం ఖాళీగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారో ఖాళీ స్థలం ఉంది కదా అని ఏం చేస్తారంటే ఎక్స్ట్రాగా ఇక్కడి నుంచి ఈ స్థానం నుంచి వంటగదికి సరిపోవట్లేదని ఏం చేస్తారంటే మళ్ళీ ఎక్స్ట్రాగా వీళ్ళు ఒక తూర్పు ఎక్కువ స్థలం ఉన్నదని లాస్ట్లో చిన్నవాడు ఏం చేస్తారంటే ఎక్స్ట్రాగా మళ్ళీ వంటగదిని ఇక్కడ ఏర్పాటు చేసి దానికి చెక్ చేయడం జరుగుతుంది. అలా ఈ ఇంటికి ఈ స్థానంలోనైనా సరే ఏ స్థానమైనా సరే దాని యొక్క ఆకారాన్ని ఎప్పుడైతే మనం చెడతీస్తామో దాని యొక్క ఎఫెక్ట్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళపైన అంతా కూడా పడుతుంది. ఆగ్నేయం పెంపు ఉంటే స్త్రీలపైన పడుతుంది, నైరుతి పెంపు ఉంటే ఇంటి యజమానుల పైన పడుతుంది, అదే వాయువు లోపు ఉంటే దాని యొక్క ఎఫెక్ట్ పిల్లలపైన సంతానంపై పడుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా క్లుప్తంగా మనం తెలుసుకోవాలి. అందుకని ఏంటంటే మనం బిల్డింగ్ యొక్క చతురస్రం లేదా దీర్ఘచతురస్రాకారాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం డ్యామేజ్ చేయరాదు. ఒకవేళ రూములు ఎక్స్ట్రాగా కట్టుకోవాలనుకుంటే ఈ యొక్క బిల్డింగ్కి దీనికి సంబంధం లేకుండా ఇక్కడ ఏర్పాటు చేసుకొని మనం రూమ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ స్థానాల్లో ఈ యొక్క పిల్లర్ దాటుకుంటా తూర్పు ఆగ్నేయాల్లో కానీ పడమర వాయువులో కానీ పెట్టుకోవచ్చు, రూమ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ బిల్డింగ్కి దానికి ఎటువంటి సంబంధం ఉండకూడదు. అలాగైనప్పుడే రూములు ఏర్పాటు చేసుకోవాలా. దయచేసి ఇలా కాకుండా మీరు ఎవరు అన్నదమ్ములకి వాళ్ళ తినగా అంటే ఇప్పుడు పెద్దవాడు కొద్దిగా అధికంగా డబ్బు సంపాదించున్నాడని పెద్దవాడు ఎక్స్ట్రాగా రూమ్లు ఏర్పాటు చేసుకోవడం, లేదంటే పెద్దవాడు కొద్దిగా కష్టాల్లో ఉన్నాడని చిన్నవాడు మధ్యలో ఉన్నవాడు రూమ్ ఏర్పాటు చేసుకోవడం ఇలాగ ఏర్పాటు చేయరాదు. ఎందుకంటే ఆ బిల్డింగ్ ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఎవరికి వీలైనట్టుగా ఎవరికి అనుకూలంగా ఉంటే ఆ విధంగా రూములు పెంచుకొని పోతూ ఉంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గ్రహించండి. ఎందుకంటే మనం చూస్తున్నప్పుడు చాలామంది చనిపోవడం లేదంటే మందుకు బానిస అయిపోవడం యాక్సిడెంటల్గా ఏదో కాలు చెయ్యిరిగిపోవడం ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇంటి యొక్క ఆకారాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చెడతీయరాదు. కాబట్టి ఇంటికి సంబంధించినటువంటి అన్ని మూలలో కూడా సమానంగా ఉండాలి. ఇంటి చుట్టూ కూడా ఇంటి యొక్క యజమాని ప్రదర్శన చేసేటట్టుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క విషయాలు ప్రతి ఒక్కరూ కూడా గ్రహించి మన యొక్క ఛానల్లో వాస్తవాలను దైవత్వాలను పూజలకు సంబంధించినటువంటి హోమాలు అదేవిధంగా భజనలు ఆ యొక్క దీక్షలు ఇవన్నీ కూడా సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవాల్ని మన యొక్క ఛానల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ చూసి ఎంతో కొంత మీ యొక్క జీవితాలని అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయండి, ధ్యానం చేసి ధ్యానులుగా మారండి. ధ్యానం చేయడం ద్వారా తల్లిని ఏ విధంగా ప్రేమించాలి, తండ్రిని ఏ విధంగా ప్రేమించాలి, భార్యను ఏ విధంగా ప్రేమించాలి అనే విషయాన్ని మనం గ్రహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతినిత్యం కూడా లేచిన వెంటనే ఉదయం సాయంత్రం ధ్యానం చేయండి. ధ్యానం చేసి మీలోకి మీరు ప్రవేశించి మీ యొక్క అంతరాత్మతో మీరు మాట్లాడుతూ శుద్ధి చేసుకుంటూ మీ యొక్క
చక్రాస్ని మొత్తము కూడా శుద్ధి చేసుకొని మీరు ఆరోగ్యవంతులుగా జీవిస్తారని ఆశిస్తూ మన యొక్క ఛానల్లో ప్రతిదీ కూడా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసి ఎంతో కొంత మీ యొక్క జీవితాలను మార్చుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు.